బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న వివాదంపై హైకోర్టు ఇవాళ తీర్పును వెలువడించనుంది. తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్ లో ఆస్తులు లెక్కలు తప్పుగా చూపించారని, ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకొని పలు సవరణలు చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకొని సవరణలు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. ఇక దీనిపై విచారణ జరిపిన తర్వాత హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇవాళ హైకోర్టు ఏ విధమైన తీర్పును వెల్లడిస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న వివాదంపై అయితే హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో ఇప్పటికే దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి. ఎందుకంటే ఈ యొక్క ఎఫిడవిట్ ని ట్యాంపరింగ్ చేశారు, రివర్స్ తీసుకొని దాన్ని కొంత ఆస్తుల సవరణ కూడా చేశారని మాత్రము ప్రధానంగా రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి హైకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో 2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో పూర్తిగా ట్యాంపరింగ్ కు పాల్పడ్డారు. వెనక్కి తీసుకొని మళ్ళీ అందులో సవరణలు చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగాయి. అయితే రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎఫిడవిట్ ను మళ్ళీ వెనక్కి ఎలా తీసుకుంటారు, సవరణలు ఎలా చట్టవిరుద్ధంగా చేస్తారనిపై దీనిపైన ఆరోపించారు. అయితే హైకోర్టులో తాజాగా ఈ యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు ఈ యొక్క తీర్పు కూడా వెలువడనుంది. అయితే దీనిపైన చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్న ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కూడా వాదనలు కూడా కొనసాగాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నము దీనిపైన తీర్పు వెలువడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.